ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? ప్రతిరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానముతో పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ దర్శిస్తున్నాడు కదండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం కీర్తన గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరచబోతున్నాడు. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఏ కార్యము తలపెట్టాలనుకుంటున్నావో, ఈ ఉదయకాల సమయంలో ఏ ఆలోచనతో అయితే ఉన్నావో, ఏ వేదనతో అయితే ఉన్నావో, నీ ఆలోచన, నీ కోరికను నా దేవుడు సిద్ధింప చేయబోతున్నాడు. నిజంగానే దేవుడు చేస్తాడా? నిజంగానే దేవుడు జరిగిస్తాడా? నిజంగానే నీ జీవితంలో అద్భుతం జరుగుతుందా అన్నొక వేదనతో, దుఃఖముతో ఈరోజు ఉదయాన్నే లెగిసి మరి ఈ వాగ్దానం చూస్తున్నావేమో. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరిచే దేవుడై ఉన్నాడు. ఏ బిజినెస్ చేయాలనొక ఆశతో ఉన్నావో ఆ బిజినెస్ని దేవుడు సఫలపరచబోతున్నాడు. ఏ ఉద్యోగం గురించి ఆలోచన కలిగి ఉన్నావో ఆ ఉద్యోగాన్ని దేవుడు నీకు సఫలం చేయబోతున్నాడు. ఏ గర్భఫలం లేక బాధపడుతున్నావో నీకు గర్భఫలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఏ అప్పులతో బాధపడుతున్నావో నీ అప్పులను దేవుడు తొలగించబోతున్నాడు. ఏ కష్టముతో నువ్వు బాధపడుతున్నావో నీ కష్టాన్ని నా దేవుడు నాట్యముగా మార్చబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, నీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరచబోతున్నాడు. ఈరోజు నువ్వు ఏ కార్యము చేయాలనుకున్నా స్టార్ట్ చేయి. తప్పక నీ కార్యాలను నా దేవుడు సఫలము చేయబోతున్నాడు. చూడండి, దేవుని యందు విశ్వాసం ఉంచాలండి. దేవుని యందు విశ్వాసం ఉంచి మనం ఏ కార్యము చేసినా మన కార్యాలను దేవుడు సిద్ధింప చేయబోతున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని పట్టుకో. నీ కోరికలు, ఏ కోరిక కలిగి ఉన్నావో, ఎటువంటి ఇల్లు కట్టాలన్న ఒక ఆశతో ఉన్నావో, ఎటువంటి పిల్లలు కావాలన్న ఒక ఆశతో ఉన్నావో, ఎటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావో, ఈరోజు నీ జీవితంలో నా దేవుడు అద్భుతము చేయబోతున్నాడు. నీ కోరికను నా దేవుడు సిద్ధింప చేయబోతున్నాడు. నీ ఆలోచన యావత్తును నా దేవుడు సఫలపరచబోతున్నాడు. కనుక ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నీ కోరికలన్నిటినీ కూడా నా దేవుడు తీర్చబోతున్నాడు. నీ కోరికలు, నీ ఆశ దేని మీద ఉందో ఆ కోరికలన్నీ కూడా నా దేవుడు తీర్చబోతున్నాడు. ఎందుకంటే చెప్పాలా, ఆకాశమందు ఆయన తప్ప మనకెవరున్నారు? ఎవరు లేరు కదా. అందుకనే ఆయననే మనం అడగాలి. ఆయననే మన కోరికలు తీర్చమని అడగాలి. ఆయనను గనుక అడగగలిగితే దేవుడు అద్భుతం జరిగిస్తాడు. యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవుని యందు మనము, మన యందు దేవుని మాటలు నిలిచి ఉంటే నీకేం కావాలో అడుగు బిడ్డ, నీకు నేను ఇస్తా. నీ కోరికను నేను సిద్ధింపజేస్తాను. నీ ఆలోచన అన్నిటినీ నేను సఫలపరుస్తాను. నీకేం కావాలో అడుగు, నీకు నేను ఇస్తా అంటున్నాడు ఆయన. ఇటువంటి దేవుడు ఎక్కడ దొరుకుతాడండి? మాట ఇచ్చి వదిలేయడానికి మనిషి కాదండి ఆయన. మాట ఇచ్చి వదిలేయడానికి మనిషి కాదు. నా దేవుడు మాట ఇచ్చినాడంటే మనం ఈ మట్టిలో కలిసే వరకు ఆ మాటను నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడై ఉన్నాడు. కనుక ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నీ ఆలోచన యావత్తును, నీ కోరికలను నేను సఫలపరుస్తాను, నీ ఆలోచనలు నేను సఫలపరుస్తాను. ఈరోజు ఏ కోరికతో ఉన్నావో, ఏ ఆలోచనలతో ఉన్నావో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కోరికను, నీ ఆశను నా దేవుడు సఫలపరచబోతున్నాడు. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేద్దామా?
తండ్రి స్తోత్రం ప్రభువా. ఈరోజు మా కోరికలు తండ్రి శ్రద్ధ మా ఆలోచనలు సఫలపరుస్తానని చెప్పి చక్కని వాగ్దానంతో ఈరోజు మీరు మాతో మాట్లాడారు ప్రభువా. ఎవరెవరైతే ఏ కోరికలతో ఏ ఆలోచనలు అయితే కలిగి ఉన్నారో వారి కోరికలు వారి ఆలోచనలు సఫలపరచుదురు గాక, కృప కలుగునుగా. బిడ్డల్ని దీవించును, ఆశీర్వదించు, నీ మహిమతో నింపండి, నీ శక్తితో నింపు, సర్వోన్నతుని శక్తి బిడ్డలపై రిలీజ్ అవ్వును గాక. బిడ్డల్ని బ్లెస్ అండ్ కృపతో నింపండి మమ్మీ ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాను. బిడ్డల జీవితంలో గొప్ప అద్భుతం జరిగించి ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ ఎవరెవరైతే జరుపుకుంటున్నారో వారందరికీ తండ్రి నూతనమైన బలముతో నింపుతున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ ఆలోచనలు, మీ కోరికలు యేసు నామములో సఫలము కాబోతున్నాయి. ధైర్యంగా ఉండండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. God bless you. Praise the Lord.